డిజార్డర్ అంటే ఏంటి? ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే ఈ డిజార్డర్ నుంచి బయటపడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఇవన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ గౌతమి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గౌతమి గారు. సో, గౌతమి గారు ముందుగా అసలు బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి? బైపోలార్ డిజార్డర్ అనేది ఒక మూడ్ డిజార్డర్ అనమాట. మూడ్ అంటే ఐదర్ హ్యాపీ కానీ సాడ్ కానీ. సో అది ఎక్సెసివ్ హ్యాపీనెస్ అయినా కానీ కూడా అదొక డిజీజే. తర్వాత లోగా డిప్రెస్డ్గా ఉన్నా కూడా అదొక డిజార్డర్ అనమాట. హ్యాపీనెస్ అనేది నార్మల్ అని అనుకుంటారు, కానీ ఎక్సెసివ్ హ్యాపీనెస్ని మేనియా అంటాము. మూడ్ లోగా ఉండేదాన్ని డిప్రెషన్ అంటాం అనమాట. ఒకసారి మేనియా, ఒకసారి డిప్రెషన్ అలా వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ డిజీజ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట దీంట్లో. దీన్ని బైపోలార్ డిజార్డర్ అంటారనమాట. సో, అంటే బైపోలార్ డిజార్డర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు? మన దగ్గర ఒక పేషెంట్ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతనికి యాక్చువల్లీ ఏం ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవడానికి మేనియా ఉందా, డిప్రెషన్ ఉందా, బైపోలార్ 1 డిజార్డరా, బైపోలార్ 2 డిజార్డరా, లేదంటే రికరింగ్ డిప్రెషన్ ఉందా, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ ఉన్నాయా, ఇవన్నీ 3 డిజార్డర్స్ అనమాట. మనము డయాగ్నోస్ చేసుకోవడానికి ఫస్ట్ మనము మేనియా గురించి మాట్లాడుకోవాలంటే హైపర్ యాక్టివిటీ ఉంటుందన్నమాట వాళ్ళలో. హైపర్ యాక్టివిటీ అంటే వాళ్ళ బాడీలో స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. బేసిక్గా ఏంటంటే మూడ్ అనేది ఎక్సెసివ్ హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండదు, వేరే ఏ ఫంక్షన్స్ ఉండవు, కానీ చాలా ఎలేటెడ్గా ఉంటుందన్నమాట. ఎక్సెసివ్ హ్యాపీనెస్ ఫర్ నో రీజన్. అది ఎంత ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళు ఒక్కొక్కసారి వెళ్ళేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఎక్కువ షాపింగ్ చేసేసుకుంటారనమాట. ఎక్కువ షాపింగ్ చేసేసుకొని ఎక్కువ వస్తువులు కొనేసుకుంటారు ఫర్ నో రీజన్. ఎక్కువగా రెడీ అవుతారనమాట. ఎక్కువసేపు అద్దం ముందర స్పెండ్ చేసి ఎప్పుడు లేని వాళ్ళు, ఎప్పుడు అలా ఇంతకుముందు ఉండని వాళ్ళు మేకప్ వేసేసుకొని ఎక్కువగా రెడీ అయిపోయేసి తర్వాత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట. కంటిన్యూస్గా ప్రెషర్ ఆఫ్ స్పీచ్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఆపలేమన్నమాట, మధ్యలో ఇంటరప్ట్ చేయలేకపోతాం. ఇది ఒకటే కాకుండా వాళ్ళకి డిక్రీజ్డ్ నీడ్ ఫర్ స్లీప్ అనమాట. అంటే మామూలుగా అందరికీ ఒక 6 అవర్సో 8 అవర్సో, ఒక్కొక్క వ్యక్తిని బట్టి 10 అవర్సో అలా స్లీప్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు ఇంతకుముందు ఒకవేళ 6 అవర్సో 8 అవర్సో పడుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి 1 అవర్ పడుకున్నా కూడా సఫిషియెంట్ ఉంటుందన్నమాట. ఆ మొహంలో వాళ్ళకి నిద్ర లేదు అనేది అది ఉండదన్నమాట. ఆ ఎగ్జైట్మెంట్ ఒక్కోసారి ఎంత అవుతుందంటే వాళ్ళని ఏదైనా వద్దన్నా కూడా చాలా కోపం వస్తుంటుంది వాళ్ళకి. ఇరిటేషన్ వచ్చి ఒక్కోసారి కొడతారు, లేదు డిస్టర్బ్ చేసిన వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట, తిట్టేస్తూ ఉంటారు. తర్వాత ఇన్హిబిషన్స్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి ఈ టైంలో. అంటే నార్మల్గా వాళ్ళ వ్యక్తిత్వంని మనం గమనించుకుంటే ఒక పర్సన్కి ఒక పర్టికులర్ వ్యక్తిత్వం అనేది ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వానికి భిన్నంగా అనమాట వాళ్ళు వాళ్ళ ముందు ఏవైతే అందరి ముందు చేయరో అలాంటి పనులు చేయడం, ఇన్హిబిషన్స్ లేకుండా మాట్లాడేసేయడం అనమాట. తర్వాత హైపర్ సెక్షువాలిటీ కూడా ఉంటుంది కొంతమందిలో. అంటే ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడము, ఎప్పుడు లేనిది ఎక్కువగా దేవుడి పూజలు చేయడము, తన గురించి తాను గొప్పగా ఫీల్ ఉంటారనమాట. తానే గ్రేట్, తనకి అన్నీ తెలుసు, ఎక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్గా ఉంటుందన్నమాట. దే బోస్ట్ అబౌట్ దెమ్సెల్స్ మోర్ అనమాట. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో ఇది అట్లీస్ట్ ఒక 1 వీక్ ఉంది అనుకోండి, దీన్ని మేనియా అని చెప్పి మనం డయాగ్నోస్ చేస్తామన్నమాట. ఒకవేళ ఇది ఇంటెన్సిటీ చాలా కొంచెం తక్కువగా ఉందనుకోండి, దాన్ని హైపోమెనియా అంటాం. అది అట్లీస్ట్ 3-4 డేస్ ఉండాలి. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటేనే అప్పుడు మనము సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ దీన్ని డయాగ్నోస్ చేయడానికి వస్తుంది. సో, అలాగే అసలు ఈ బైపోలార్ డిజార్డర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? బైపోలార్ 1 డిజార్డర్, బైపోలార్ 2 డిజార్డర్ అనేవి ఉంటాయి. ఏ దానికైనా కానీ కూడా మెయిన్గా మనకు ఉండే ఎలిమెంట్స్ ఉండాలి దీంట్లో అంటే మేనియా ఉండాలి, డిప్రెషన్ ఉండాలి. అది డిఫరెంట్ ఇంటెన్సిటీస్లో అనమాట. మేనియా ఒకసారి వచ్చి తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మనం హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకి అడగాలి ఫస్ట్. ముందుగా చాలా లోగా ఫీల్ అవుతూ ఏదన్నా కోల్పోయినట్టు ఉండి, ఏదైనా కారణాల వలన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వలన కానీ వితౌట్ ఎనీ రీజన్ కానీ వాళ్ళు ఒక 2-3 మంత్స్ అలా ఉన్నారు. తర్వాత మళ్ళీ మూడ్ చాలా హైగా అయిపోయింది, ఇలా అయిపోయింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక మూడ్ లోగా అయిపోయింది. ఇది సైక్లికల్గా ఉంటుందన్నమాట. అందుకని దీన్ని బైపోలార్ డిజార్డర్ అంటారు. ఒక్కొక్కరికి ఏమవుతుందంటే ఓన్లీ మేనిక్ సిమ్టమ్సే ఉంటాయి అన్నమాట వాళ్ళ లైఫ్లో. అంటే ఒక ఎపిసోడ్ ఈ ఇయర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది.
మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఒక్కోసారికి లైఫ్లో ఒక్కసారే వస్తుందన్నమాట. అది వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చాక ఒక 2-3 మంత్స్లో తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ ఇవ్వట్లేదో, వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవట్లేదో, ఒక ఇయర్లో 3 ఎపిసోడ్స్ ఆఫ్ మేనియా వచ్చిందనుకోండి, దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ర్యాపిడ్ సైక్లింగ్ అంటారనమాట దీన్ని. వాళ్ళని ట్రీట్ చేయడం చాలా కష్టము. ఒకసారి మేనియా చాలా సివియర్గా ఉన్నప్పుడు మేనియా విత్ సైకోటిక్ సిమ్టమ్స్ అని అంటాం అనమాట. అంటే వాళ్ళకి ఎదురుగా ఎవరు వ్యక్తి లేకున్నా కూడా ఎవరో మాట్లాడినట్టుగా వినిపించడము. తర్వాత అది వాళ్ళు ఎలా అన్వయించుకుంటారంటే డెల్యూజన్స్ కూడా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అంటే నేను చాలా గొప్ప, అందుకని నన్ను గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను చాలా నన్ను వాళ్ళు ఏదో చేయడానికి చూస్తున్నారు, బికాజ్ ఐఎమ్ ఏ గ్రేట్ పర్సన్. ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి డెల్యూజన్స్ అండ్ హాలుసినేషన్స్ అంటారు. కొంతమందికి అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనకి అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మూడ్ అనేది చాలా హైపర్గా ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ ఇన్కన్సిస్టెంట్ విత్ హిస్ ప్రీవియస్ వ్యక్తిత్వం ఎలా దానికి భిన్నంగా ఉంటుందన్నమాట. సో ఇది బైపోలార్ డిజార్డర్స్ 1-2లో డిఫరెన్సెస్ ఉంటాయి. సో అవి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డయాగ్నోస్ చేసుకొని ఇదేంటంటే ట్రీట్మెంట్కి ఉపయోగపడడానికి మేము అలా డయాగ్నోస్ చేసుకుంటాం అనమాట. ఇంకోటి సైక్లోథైమియా అని ఉంటుంది ఒకటి. ఇందులో సైక్లోథైమియాలో ఏంటంటే ఒక 1 వీక్ ఇలా ఉంటుంది, ఒక డేలోనే మారిపోతుంటాయి అన్నమాట. ఒక డేలోనే డిప్రెస్డ్, డల్గా, కానీ నాట్ అమౌంటింగ్ టు మేజర్ డిప్రెషన్ అనమాట. ఒక రోజులోనే మళ్ళీ స్లోగా కొంచెం ఎలైటెడ్గా మూడ్ అనిపిస్తుంది, బట్ నాట్ అమౌంటింగ్ టు మేనియా. సో ఆ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 10 డేస్కి 15 డేస్కి 10 డేస్కి 15 డేస్కి అలా ఉంటూ ఉంటాయి. సో దాన్ని సైక్లోథైమియా అని కూడా అంటారనమాట. ర్యాపిడ్ సైక్లింగ్ నేను చెప్పాను ఇంతకుముందు, ర్యాపిడ్ సైక్లింగ్. సో ఇవి బైపోలార్ 1 డిజార్డర్, బైపోలార్ 2 డిజార్డర్ ఉందా? బైపోలార్ 2 డిజార్డర్ ఉంటే దాంట్లో మేనిక్ ఎపిసోడ్ అనేది ఉండదన్నమాట. బైపోలార్ 2 డిజార్డర్లో డిప్రెషన్ మెయిన్గా ఉంటుంది, హైపోమేనియా అనేది ఆల్టర్నేట్ అవుతుంది. లైఫ్ టైంలో అయితే మేనియా అనేది రాదు బైపోలార్ 2 డిజార్డర్లో. బైపోలార్ 1 డిజార్డర్లో మేనియా వస్తుంది. యూజువల్లీ దానికి ప్రోగ్నోసిస్ అంత సరిగా ఉండదు. అంటే దే హ్యావ్ టు టేక్ మూడ్ స్టెబిలైజర్స్ అనమాట. లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. బట్ విత్ దట్ దే విల్ బీ ఏబుల్ టు డూ వెల్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఈ మేనిక్ ఎపిసోడ్ కానీ డిప్రెసివ్ ఎపిసోడ్ కానీ వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆ టైంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు డైలీ యాక్టివిటీస్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేకపోతారు, వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేసుకోలేకపోతారు. సో ఈ విధంగా ఉంటుంది. అంటే అసలు ఈ డిజార్డర్ రావడానికి కారణాలు ఏంటి? అంటే డిప్రెషన్‌కి లోనవ్వడం ఇవన్నీ కూడా ఈ డిజార్డర్‌కి ఎందుకు వస్తాయి? అసలు కారణాలు ఏంటి? అండ్ అలాగే ఏదైనా అంటే సివియర్ అయ్యే అవకాశం ఉందా? సివియర్ అయ్యి ప్రాణాలకి ప్రమాదం ఉండే అవకాశం ఏమైనా ఉందా? యూజువల్లీ దీంతో ప్రాణాలకి ప్రమాదం ఏముండదు. కాకపోతే వాళ్ళకి మేజర్ డిప్రెషన్ వచ్చేసి, వాళ్ళకి సూసైడల్ థాట్స్ అలా వచ్చేసి, యాక్టివ్ సూసైడల్ ప్లాన్స్ అలా ఉన్నప్పుడు సూసైడ్ రిస్క్ అనేది చాలా కామన్ ఉంటుంది. ఈ మేనిక్ ఎపిసోడ్లో చాలా మేజర్గా వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవడము, ఎస్పెషల్లీ అమ్మాయి కానీ సేఫ్టీ ఉండకపోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి సెల్ఫ్ హార్మ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదొక్కటే మనకు రిస్క్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే చాలా మేజర్గా అయినప్పుడు వాళ్ళని హాస్పిటలైజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, ఇన్సైట్ ఇంటూ దేర్ ప్రాబ్లం ఉండదు. చాలామందికి నాకు ప్రాబ్లం ఉంది, నేను తీసుకోవాలి అన్న అవగాహన ఉండదన్నమాట. సో వాళ్ళని తీసుకెళ్ళి అడ్మిట్ చేసి యాంటీసైకోటిక్స్, మూడ్ స్టెబిలైజర్స్, యాంటీ డిప్రెసెంట్స్ దేనికి తగ్గట్టు అది మనం మూడ్ స్టెబిలైజర్ అనేది మనకు లీథియం వాడతాము, ఇది వాల్ప్రేట్, చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హైపర్ కాకుండాను లో కాకుండాను అవి స్టెబిలైజ్ చేస్తాయి అన్నమాట. ఆ కోర్స్ మనం వాడుకుంటూ చాలా ఎక్కువగా సివియర్ ఫామ్లో ఉంది, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాము, అటు ఇటు పరిగెత్తుతున్నారు, వాళ్ళు అసలు ఇంట్లో ఉండట్లేదు అట్లా అనుకున్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేయడం బెస్ట్. అవసరం ఉంటే ఒక్కోసారి ఈసీటీస్ కూడా ఇస్తారనమాట. ఇస్తే దే విల్ ఇంప్రూవ్. వాళ్ళకి తర్వాత ఏంటంటే వన్స్ దే రికవర్ అవుట్ ఆఫ్ దట్ వాళ్ళకి కొంచెం దాన్ని కౌన్సిలింగ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేయాలన్నమాట. ఇది ఇలా ఉంటుంది, జబ్బు గురించి అవగాహన కల్పించి వాళ్ళకి మందులు ఇలా ఉంటాయి, ఇలా కోర్స్ వేసుకోవాలి. తర్వాత ఈ సిమ్టమ్స్ అంటే చాలా థాట్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి మేనియాలో. దాంతో వాళ్ళు ఆ స్పీడ్ అందుకోవడానికి ఎక్కువ స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే సడన్గా థాట్స్ స్పీడ్గా రావడము, నిద్ర తక్కువైపోవడము, ఊరికే కొంచెం ఎక్కువగా ఎలైటెడ్గా సంతోషంగా వాళ్ళతో వీళ్ళతో ఎక్కువగా మాట్లాడదాము,
కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎప్పుడు లేని వాళ్ళు. సో ఇలా వస్తున్నాయి అని అంటే ఇమ్మీడియట్గా దే హ్యావ్ టు కన్సల్ట్ దేర్ డాక్టర్. ఇది ఒకటి. లేదు లో మూడ్, సడన్గా లో మూడ్ అనిపిస్తుంది, ఎందుకో డిప్రెస్డ్గా అనిపిస్తుంది, అలా కన్సిస్టెంట్గా ఒక 3-4 డేస్ అలా వస్తుంది ఎప్పుడు లేనిది అని అంటే దే హ్యావ్ టు మీట్ దర్ డాక్టర్ ఇమ్మీడియట్లీ. సో దట్ ఎర్లీ ట్రీట్మెంట్తో ఏంటంటే మరీ ఎక్కువ కాకుండా మనము ప్రొటెక్ట్ చేయొచ్చు వాళ్ళని. సో అంటే ట్రీట్మెంట్‌లో మెడిసిన్, కౌన్సెలింగ్ కాకుండా ఇంకా మెడిటేషన్ లాంటివి చేయడం, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం లాంటివి ఏమైనా ఉపయోగపడతాయా ట్రీట్మెంట్‌కి? ఉపయోగపడతాయి. యూజువల్లీ ఇది మనకి మేనియా రావడానికి కారణాలు చాలా ఉంటాయి. లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఒకటి. ఫ్యామిలీలో మూడ్ డిజార్డర్స్ ఉంటే కంపల్సరీ వాళ్ళకొచ్చే అవకాశం చాలా ఉంటుంది. ప్లస్ కన్సాంగ్యునియస్ మ్యారేజ్ అంటే ఫ్యామిలీలో బ్లడ్ రిలేటివ్స్‌లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు మదర్ సైడ్ కానీ, ఫాదర్ సైడ్ కానీ ఎవరికన్నా ఉంటే ఆ పిల్లల్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ, యాజ్ ఐ టోల్డ్, ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఆ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంది అనుకోండి, వచ్చే 10 టైమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి జబ్బులు. ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీ తర్వాత కానీ, తర్వాత మెనార్కి, మెనోపాజ్ అంటే మెచ్యూర్ అయినప్పుడు మెనోపాజల్ ఏజ్లో కానీ వచ్చే అవకాశాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఏదన్నా ఫ్యామిలీలో కానీ ఇంకేదన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్స్, సపరేషన్స్, డైవోర్సెస్ ఇవి కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ బాగా క్రానిక్ స్ట్రెస్ ఏదైనా ఫ్యామిలీలో ఉన్నా కూడా ఇట్లాంటి జబ్బులు చాలా కామన్గా వస్తాయి అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే సేమ్ ఇది వీళ్ళకి ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి బ్రెయిన్లో, న్యూరో ట్రాన్స్మిటర్స్, డోపమిన్ కానీ ఇవి మన సెరోటోనిన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకి మెడిసిన్స్తో పాటు కూడా మనం ఏంటంటే మళ్ళీ డిప్రెస్ అవ్వకుండా వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మనము ఇంక్లూడ్ చేయాలి. లైక్ ప్రాణాయామం చేసుకోవాలి వాళ్ళు, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, అనులోమ్ విలోమ్ ప్రాణాయామం నేను నా పేషెంట్స్లో చూశాను. దట్ వర్క్స్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో అదొకటి. డైలీ ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారనమాట. గ్రూప్ కౌన్సిలింగ్స్ చేసుకొని యు ఆర్ నాట్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ విత్ దిస్ డిసీజ్, చాలామందికి కూడా ఉంది అని షేర్ చేసుకొని, పేషెంట్స్ ఒకరితో ఒకరు షేర్ చేసుకొని, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా కావాలి. తర్వాత ఊరికే ఐడియల్గా ఉండకుండా వాళ్ళకు వచ్చిన ఏదైనా యాక్టివిటీ లైక్ మ్యూజిక్ కానీ ఇంకేదైనా యాక్టివిటీ, స్కిల్స్ ఏమైనా క్రాఫ్ట్ స్కిల్స్ ఏదైనా ఉన్నాయి, వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు గో ఇన్ టు దాట్ అనమాట. సో ఇంకొకరికి హెల్ప్ చేసే పరిస్థితిలో వాళ్ళు వెళ్తే న్యాచురల్లీ దే విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ దట్. సో ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా దట్ విల్ హెల్ప్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ డిప్రెషన్ వలన ఆటోమేటిక్గా మైండ్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ ట్రై టు అప్లిఫ్ట్ ద మూడ్ అనమాట. అది ఇట్ విల్ గెట్ లిఫ్టెడ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ ఇట్ విల్ ఎండ్ అప్ విత్ మేనియా. సో ఆ డిప్రెషన్ అసలు రాకుండానే కాపాడుకోవాలి అని అంటే ఏవేవి రీజన్స్ మనము కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేసుకొని ఒక సైకోనాలిటిక్ సైకోథెరపీ అని అంటాము, అసెస్ చేసి వాట్ ఆర్ ద రీజన్స్ వై ద డిప్రెషన్ హ్యాస్ కమ్, వై దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ కమ్ అనేది అసెస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేసుకొని వాళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్గా మెంటలీ స్ట్రాంగ్ చేసుకొని ఇండిపెండెంట్గా చేయగలిగితే దే విల్ డూ వెల్. సో అలాగే డాక్టర్ గారు చాలామంది ప్రతి చిన్న విషయానికి బాగా థింక్ చేస్తూ ఉంటారు. అది ఓవర్ థింకింగ్ అనమాట. ఎంత చిన్నది జరిగినా ఏదో అయిపోతుందేమోనని. ఇంకా అది రాను రాను పెరిగి వాళ్ళు ఏమైనా డిప్రెషన్‌కి లోనయ్యే అవకాశం ఉంటుందా? సో ఓవర్‌గా థింక్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? చిన్న విషయానికి కూడా ఏదైనా పడితే, కింద పడితే పగిలిపోతే, అమ్మో! ఇది పగిలిపోయింది, ఏదైనా అవుతదేమో, ఏదైనా జరుగుతది, అసలు ఏం లేకపోయినా కూడా థింక్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న వాటికి కూడా. అట్లాంటప్పుడు మనం వాళ్ళని అసెస్ చేయాల్సి ఉంటుంది. చాలా డిజార్డర్స్ ఉంటాయి యాక్చువల్లీ. పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఉంటాయి. కొంతమంది వ్యక్తిత్వమే అలా ఉంటుంది. లేదు ఫ్యామిలీలో చాలా స్ట్రిక్ట్గా ఉండిండొచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో పేరెంట్స్ చాలా దానికి తిట్టేసి ఆ పిల్లలు అలా భయపడి అలా రియాక్ట్ అవ్వచ్చు. లేదు కొంతమందికి కొన్ని జబ్బులు ఉంటాయన్నమాట. ఫోబియాస్ ఉంటాయి, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ ఉంటాయి, యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి. లేదు కొంతమంది వ్యక్తిత్వమే అలా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇమ్మెచ్యూర్ బిహేవియర్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇవి మనం అసెస్ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా సెట్ రైట్ చేయాలనేది చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటివి దట్ విల్ లీడ్ టు డిప్రెషన్స్ అండి. బికాజ్ అనవసరంగా థింక్ చేసి దట్ విల్ లీడ్ టు డిప్రెషన్. కానీ ఇంకా ఏదన్నా సైకాట్రిక్ ప్రాబ్లం కూడా దే విల్ ఎండ్ అప్. లేదు అదే విధంగా కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హిస్టరీ అనమాట. చాలామంది కూడా బయటికి వెళ్ళాలంటే, అమ్మో! నేను బయటికెళ్తున్నా, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఈళ్ళేం చూస్తారు, ఏం కామెంట్ చేస్తారు, ఏదో ఒకటి అలా ఓవర్‌గా థింక్ చేస్తూనే ఉంటారు. లైక్ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా. చాలా మందిలో ఉంది ఈ ప్రాబ్లమ్. గమనించాము. అది ఆత్మన్యూన్యతా భావం అంటారు కదా, అది అంటే డిక్రీజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది వాళ్ళు పెరిగిన వాతావరణం వలన ఉండొచ్చు, లేదు వాళ్ళ బుల్లింగ్ వలన ఉండిండొచ్చు, లేదు సాఫ్ట్
బేసికలీ నేచర్ సాఫ్ట్ ఉండిన వాళ్ళు ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి యాక్చువల్లీ వీ కెన్ హెల్ప్ దెమ్ లాట్ యాక్చువల్లీ ఇఫ్ దే కెన్ కమ్ టు ఏ సైకాలజిస్ట్ ఆర్ ఏ సైకియాట్రిస్ట్. వాళ్ళకి ఏం జబ్బు లేకున్నా కూడా అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బూస్ట్ దెమ్ అనమాట. నీ దగ్గర ఈ పాజిటివ్ ఇవి ఉన్నాయి, సో యూ ఫోకస్ ఆన్ దాట్, వీ కెన్ ట్రైన్ దెమ్, వీ కెన్ సపోర్ట్ దెమ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ గౌతమి గారు. సో బైపోలర్ డిజార్డర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని నుంచి ఎలా బయటపడాలో కూడా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బైపోలార్ డిజార్డర్ గురించి డాక్టర్ గౌతమి గారు చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని నుంచి బయటపడి సో ఏ విధంగా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక